హలో అండి, నా పేరు డాక్టర్ సౌమ్య, గైనకాలజిస్ట్ ఫ్రమ్ గ్రేస్ జనరల్ హాస్పిటల్ ఖమ్మం. సో ఇవాళ మనము పీసీఓడి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. బేసికల్గా పీసీఓడికి మనకి 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే మన జీవన శైలిలో మార్పులు తెచ్చుకోవటం. మెయిన్గా పీసీఓడికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే వెయిట్ లాస్. మనకి బరువు తగ్గామంటే పీసీఓడి 70-80% మనకి తగ్గిపోతుంది. సో బరువు తగ్గడానికి మనం చేయాల్సినవి ఏంటి అంటే ఫస్ట్ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవటం, అంటే కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోవటం. దాని తర్వాత ఏంటి అంటే జంక్ ఫుడ్, బయట ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, లైక్ ఆయిల్ ఫుడ్ అంతా, ఫ్యాటీ ఫుడ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి నిద్ర, కనీసం డైలీ 7 hours ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి, అంటే స్ట్రెస్ని తగ్గించుకోవాలి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ, అంటే డైలీ 40-45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. సో సెకండ్ ఆప్షన్ మనకు ఉన్నది ఏంటంటే మెడికల్ మేనేజ్మెంట్, అంటే ట్యాబ్లెట్స్ ద్వారా మనం పీసీఓడిని తగ్గించుకోవటం. సో దీంట్లో మనకి 2 రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి, హార్మోన్ ట్యాబ్లెట్స్, నాన్ హార్మోన్. 2 రకాల ట్యాబ్లెట్స్ కూడా బెటర్గా పనిచేస్తాయి. సో థర్డ్ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ ఏంటంటే సర్జికల్ మేనేజ్మెంట్, అంటే మందుల ద్వారా తగ్గలేదు అన్న వాళ్ళకి మనం సర్జికల్ ద్వారా, అంటే ఆపరేషన్ ద్వారా ఆ నీటి పుడుగులు అనేవి పూర్తిగా మనం పగలగొడతాం అనమాట. సో మీకు గైనిక్ సమస్యలు కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి.